क्रूस पर अपना लहू क्यों बहाया। యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? कई लोग कहते हैं यीशु अगर भगवान था तो क्यों मरा। యేసుక్రీస్తు చాలా మంది అంటారు ఒకవేళ భగవంతుడైతే ఆయన ఎందుకు చనిపోయాడని అంటారు. अगर वो नहीं मरता तो हम लोगों को मरना पड़ता। ఒకవేళ ఆయన చనిపోకపోయి ఉంటే మనం చనిపోవాల్సి వచ్చేది. अगर वो लहू नहीं बहाता तो फिर पाप हम लोग के ऊपर आज भी सत्ता करता। ఒకవేళ ఆయన రక్తము కార్చకపోయి ఉంటే ఈ రోజు కూడా పాపము మన మీద ఏలేది. आज भी हम लोग नाश हुए जाते। ఈ రోజు కూడా మనం నశించిపోయే విధానంలో ఉండేవాళ్ళము. लेकिन यीशु मसीह के द्वारा కానీ యేసుక్రీస్తు ప్రభువారితో आज हम पापों से छुटकारा पाते हैं। యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు మన పాపముల నుంచి మనం విడుదల పొందుకుంటాము. क्या इस बात से आप खुश हैं? ఈ విషయం నుంచి మీరు సంతోషంగా क्या इस बात से ఉన్నారా? आप खुश हैं? ఈ మాటతో సంతోషంగా आइए उस ఉన్నారా? यीशु मसीह के लिए फिर एक बार ताली बजाएं। हालेलुया హల్లెలూయా. हालेलुया। हालेलुया। आज भी वर्तमान में भी यीशु मसीह 2000 साल पहले इस संसार में थे। ఈ రోజు కూడా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు కూడా वो क्रूस पे मरा, ఆయన శిలువలో చనిపోయాడు. उसे गाड़ा गया, పాతి పెట్టబడ్డాడు. और तीसरे दिन फिर से जीवित हुआ। మళ్ళీ మూడో రోజు తిరిగి లేచాడు. वो आज भी उस कब्र में नहीं है। ఈ రోజు కూడా ఆయన ఒక పాతిపడిన आज वो कब्र खाली पड़ी हुई है। ఈ రోజు కూడా ఆయన సమాధి ఖాళీ ఉంది. फिर आज क्या कर रहा है वो? ఈ రోజు ఏం చేస్తున్నాడు ఆయన? वर्तमान काल में आपके लिए क्या कर रहा है वो? వర్తమాన సమయంలో మీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? बाइबल कहती है, బైబిల్ చెప్తుంది. बाइबल कहती है బైబిల్ చెప్తుంది यीशु मसीह యేసుక్రీస్తు ప్రభువారు आपके लिए మీ కొరకు उस परमेश्वर के पास ఆ ప్రభు తండ్రి వద్దకు मध्यस्थी करता है। మీ మధ్యస్థగా ఉండి పని చేస్తున్నాడు. बिचुवई का काम करता है, बिचुवई का काम। మధ్యన ఉండి పని చేస్తున్నాడు. ताकि जब आप लोग पाप करते हो, ఎప్పుడైతే మీరు పాపము చేస్తారో कोई भी पाप करता हो, అది ఎటువంటి పాపమైనా సరే अगर वो अपने पापों को अंगीकार कर लेता है ఒకవేళ మీరు ఆ పాపమును तो అంగీకరించినప్పుడు वो यीशु मसीह परमेश्वर के पास आपके लिए विनती करता है। యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి వద్ద आज మీ కొరకు వింతి చేస్తాడు. आज वर्तमान में वो काम कर रहा है। ఈ రోజు వర్తమాన సమయంలో ఆ పని మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు. हालेलुया, హల్లెలూయా. हालेलुया, हालेलुया। अगर आप इब्रानियों की किताब 3 अध्याय का 1 पद पढ़ोगे, ఇబ్రానీయుల రాసిన పత్రిక 3 अध्याय का 1, 3వ అధ్యాయము 1వ వాక్యం చదివినప్పుడు वहां पे क्या लिखा है पता है? అక్కడ ఏం రాయబడి ఉంది తెలుసా? यीशु मसीह हमारा सबसे बड़ा महायाजक है। యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ మహాయాజకుడు. और महायाजक का काम क्या होता था पता है? మహాయాజకుడు ఒక పని ఏంటో తెలుసా? अगर आप बाइबल में पुराना नियम पढ़ोगे, బైబిల్లో మీరు పాత నిబంధనను చదివినప్పుడు महायाजक का काम होता था మహాయాజకుడు ఒక పని ఉండేది. परमेश्वर के पास जाकर, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి परमेश्वर जब स्वर्ग से उतरते थे ఆ దేవుడు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే పరలోకానికి దిగి వచ్చేవాడు तो परमेश्वर के पास जाकर ఆ దేవుడి ప్రభు వద్దకు వెళ్ళి महायाजक మహాయాజకుడు लोगों के पापों की क्षमा के लिए याचना करते थे। ప్రజల ఒక పాపము కొరకు ఆయన క్షమించమని యాచన చేసేవాడు. और ये आज भी मैं आपसे कहना चाहूंगा, ఈ రోజు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, आज भी ఈ రోజు కూడా यीशु ख्रिस्त యేసుక్రీస్తు ప్రభువారు महायाजक है। మహాయాజకుడు. पुराने नियम में कई सारे महायाजक आके गए, పాత నిబంధనలో ఎంతో మంది మహాయాజకులు వచ్చి వెళ్ళిపోయారు. वो मरे ఆయన చనిపోయారు, फिर जिंदा नहीं हुए। మళ్ళీ తిరిగి లేగలేదు. आज तक कोई महायाजक अभी तक नहीं है पुराना नियम का। ఈ రోజు వరకు మహాయాజకుడు పాత నిబంధన వాడు ఇప్పటి వరకు లేడు. लेकिन यीशु मसीह आज भी जिंदा है। యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు यीशु కూడా బ్రతికున్నాడు. मसीह यीशु मसीह आपके लिए आज भी जिंदा है। యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికి కూడా अगर బ్రతికున్నాడు. आप बाइबल पढ़ोगे, మీరు ఒకవేళ బైబిల్ बाइबल చదివితే में लिखा गया है, బైబిల్లో ఈ విధంగా రాయబడింది. इब्रानियों की किताब ఇబ్రానీయుల రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 14 पद में 14వ వాక్యము, वो ऐसा महायाजक है कभी नहीं मरता है। ఆయన ఎటువంటి మహాయాజకుడు అంటే ఎప్పుడు చనిపోడు. वो ऐसा है जो कभी नहीं मरता है। ఆయన ఎటువంటి మహాయాజకుడు అంటే ఎప్పుడు आपके చనిపోడు. पापों के लिए वो परमेश्वर के पास विनती करता रहता మీ है। పాపముల కొరకు ఆయన దేవుడి యొద్ద మీ కొరకు విన్నపము చేస్తున్నాడు. हालेलुया, हालेलुया। हालेलुया। अगर आप इब्रानियों की किताब 7 अध्याय 25 पद पढ़ोगे, ఇబ్రానీయుల పత్రిక 7:25 చదివినప్పుడు उसमें लिखा है, అందులో రాయబడి ఉంది, जो कोई प्रभु यीशु के द्वारा परमेश्वर के पास आता है, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడి దగ్గరకు వస్తారో यीशु मसीह యేసుక్రీస్తు ప్రభు వారు उसका पूरा पूरा उद्धार करता है। వాళ్ళు పూర్ణంగా రక్షణగా చేస్తాడు. पूरा पूरा उद्धार, పూర్ణంగా రక్షణగా చేస్తాడు. आधा नहीं, సగము కాదు, पूरा उद्धार, పూర్తి రక్షణ, पूरा उद्धार। పూర్తి రక్షణ. सब कहिए, అందరూ చెప్పండి, यीशु मेरा पूरा उद्धार करता है। యేసు నన్ను సంపూర్ణమైన రక్షణ ఇస్తాడు. यीशु मेरा पूरा पूरा उद्धार करता యేసు है। నాకు సంపూర్ణమైన రక్షణ ఇస్తాడు. यीशु मेरा पूरा पूरा उद्धार करता है। యేసు సంపూర్ణమైన రక్షణ ఇస్తాడు. जब आप ऐसा कहते हो ఎప్పుడైతే మీరు ఈ విధంగా చెప్పినప్పుడు तो वो बात आपके अंदर होना शुरू हो जाता ఆ है। మాట మీ జీవితంలో ప్రారంభమైపోతుంది. हालेलुया, हालेलुया। बाइबल में ऐसा लिखा है, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. 2 जॉन
फर्स्ट जॉन మొదటి యోహాను यूहन्ना रचित यूहन्ना की पत्री पहली पत्री మొదటి యోహాను उसका दूसरा अध्याय రెండో అధ్యాయము और एक पद ఒకటో వాక్యము ऐसा लिखा है, ఈ విధంగా రాయబడింది. मैं चाहता हूँ कोई तो भी पढ़े उसको. फर्स्ट जॉन. हे मेरे बालकों, हाँ मैं ये बातें हम्म। मैं इसलिए लिखता हूँ कि हाँ। तुम पाप ना करो, तुम पाप ना करो, और यदि कोई पाप करे और यदि कोई पाप करे पिता के पास हमारा एक सहायक है, पिता के पास हमारा एक सहायक है, अर्थात धर्मी यीशु मसीह. अर्थात धर्मी यीशु मसीह. हालेलुया. హల్లెలూయా. पिता के पास हमारा एक सहायक है, उसका नाम है यीशु मसीह. తండ్రి వద్ద ఒక సహాయకుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. अगर कोई पाप करता है ఒకవేళ ఎవరైనా పాపము చేస్తే और वो पाप की क्षमा भी मांगता है, ఒకవేళ వాళ్ళు పాపము నుంచి క్షమించమని అడిగినప్పుడు तो यीशु मसीह है जो परमेश्वर से विनती करता है और आपको पापों की क्षमा मिलती है. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తండ్రి యొద్ద మీ పాపముల కోసం క్షమించమని అడిగినప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది. हालेलुया. 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 उसमें ही पढ़िए फिर से. అందులో మరొకసారి చదవండి. फर्स्ट जॉन మొదటి యోహాను एक अध्याय ఒకటో అధ్యాయం 9 और 10 पद. 9-10. यदि हम अपने पापों को मान ले तो वो हमारे पापों को क्षमा करने और हमारे सब अधर्म से शुद्ध करने में विश्वास योग्य और धर्मी है. कितने लोगों ने सुना? ఎంతమంది విన్నారు? तो आप खुश होना चाहिए इस बात से, ఈ సంతోషంగా ఉండాలి ఈ మాట విన్న తర్వాత. ताली बजना चाहिए इस बात पर, హల్లెలూయా. क्योंकि आप लोगों के लिए ఎందుకంటే మీ కొరకు आपके पापों की क्षमा के लिए పాపముల క్షమాపణ కొరకు यीशु मसीह యేసుక్రీస్తు ప్రభువు उस स्वर्ग में है, ఆ పరలోకములో ఉంచు परमेश्वर से विनती करता है ప్రభువు తండ్రితో విన్నపం చేస్తూ आपके पाप की क्षमा के మీ लिए. పాపములను క్షమించమని वो అడుగుతున్నాడు. धर्मी है. ఆయన నీతిమంతుడు. रोमी की किताब अगर आप पढ़ोगे రోమీయుల రాసిన పత్రిక మీరు చదివినప్పుడు 6 अध्याय का 18 पद, 6వ అధ్యాయం 18వ వాక్యం वहां पे क्या लिखा है? అక్కడ ఏం రాయబడి ఉంది? जल्दी पढ़िए. और पाप से छुड़ाए जाकर आप लोग धर्म के दास हो गए हैं. हालेलुया. हालेलुया. आप लोग पाप से छुड़ाए गए हैं. जिस दिन आपने यीशु मसीह को ग्रहण किया, जिस दिन आपने यीशु मसीह पे विश्वास किया, उसी दिन आप पाप की गुलामी से छुड़ाए हुए लोग हो. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో అప్పుడే మీరు పాపముల నుంచి విమోక్ష పొందారు. और आप धार्मिकता के दास बन चुके हैं. మీరు నీతిమంతులు ఒక దాసులుగా మారారు. हालेलुया. आप धार्मिकता के दास बन चुके हैं. మీరు ధార్మిక ఒక దాసులుగా మారారు. अभी आप पाप के गुलाम नहीं हो. ఇప్పుడు మీరు పాపము ఒక గులామీలో లేరు. आप पाप के दास नहीं हो. మీరు పాపము అనే దాసులుగా లేరు. पाप आपके ऊपर गुलामी नहीं, పాపము మీద మీ మీద పాపం ఏ విధంగానూ కూడా వేలదు. पाप आपके ऊपर सत्ता नहीं कर सकता, పాపము మీ మీద ఎటువంటిగా సత్తా ఉంచదు. क्योंकि आप छुड़ाए गए हो. ఎందుకంటే మీరు విడుదల उस పొందుకున్నారు. परमेश्वर के द्वारा, यीशु मसीह के द्वारा आप छुड़ाए गए हो. యేసుక్రీస్తు ప్రభువు కారణముగా మీరు విడుదల పొందుకున్న వాళ్ళు. जब तक पाप की क्षमा नहीं, ఎప్పటి వరకైతే మీరు పాపము నుండి క్షమించబడరు तो तब तक हम लोग परमेश्वर का राज्य नहीं देख सकते. అప్పటి వరకు దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూడలేము. जब तक पाप की क्षमा नहीं मिलती है, ఎప్పటి వరకైతే పాపము నుండి క్షమించబడమో तब तक हम परमेश्वर का कोई भी काम हमारे जीवन में देख नहीं पाएंगे. అప్పటి వరకు దేవుని యొక్క పని మన జీవితంలో చూడలేము. पाप की क्षमा, పాపము నుండి క్షమాపణ परमेश्वर का आशीष हमारे लिए लेके आता है. దేవుని యొక్క ఆశీర్వాదం మన కొరకు తీసుకొని వస్తుంది. कितने लोग आशीषित होना चाहते हैं? ఎంతమంది ఆశీర్వాదంగా कितने మారాలనుకుంటున్నారు? लोग चंगाई पाना ఎంతమంది चाहते हैं? స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారు? उसके लिए सबसे पहली बात है पाप की क्षमा होना. దానికంటే ముందుగా ఒక పని చేయాలి, అది పాపము నుండి క్షమాపణ. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ये बात जरूरी है. ఇది అవసరం. यीशु मसीह आज भी वर्तमान में उस स्वर्ग में आपके लिए परमेश्वर के पास बिचवाई का काम कर रहा ఈ है. రోజు కూడా తండ్రి యొద్ద మీ కొరకు నా కొరకు ఒక మధ్యస్థుగా మధ్యలో ఉండి మన కొరకు పని చేస్తున్నాడు. क्या इस बात से आप खुश है? ఈ మాట గురించి మీరు సంతోషంగా ఉన్నారా? आइए एक वचन को पढ़े. మరొకసారి వాక్యం చదువుదాం. एक वचन को पढ़िए. इब्रानियों की किताब 8 अध्याय का 1 पद. ఇబ్రానీయులు 8వ అధ్యాయము 1వ వాక్యము. इब्रानियों की किताब 8 का 1 जल्दी पढ़िए. 8:1. हम कह रहे हैं, हाँ. उनमें से सबसे बड़ी बात यह है कि राइट. हमारा ऐसा महायाजक है जो स्वर्ग पर महामहिमान के सिंहासन के दाहिने जा बैठा है. राइट. हालेलुया. आइए फिर एक बार इस वचन को हम पढ़ेंगे. बाइबल से ऐसा लिखा गया है. अब जो बातें हम कह रहे हैं उनमें से सबसे बड़ी बात यह है कि हमारा ऐसा महायाजक है जो स्वर्ग पर महामहिम के सिंहासन के दाहिने जा बैठा है.
ఇక్కడ రాయబడి ఉంది. ఇంత గొప్ప విషయం ఏంటంటే ఆయన మనకు అక్కడ ఈ తండ్రి యొక్క పక్కన మహాసింహాసనం మీద పక్కన కూర్చొని ఉన్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया। यहाँ पे ऐसा लिखा है, ఇక్కడ ఇలా రాయబడి ఉంది. आप जो बातें हम कह रहे हैं ఇక్కడైతే ఏదైతే రాయబడి ఉందో उनमें से सबसे बड़ी बात ये है, అందులో పెద్ద గొప్ప మాట ఏంటి? एक शब्द यहाँ पे आया है, ఒక శబ్దం ఇక్కడ మాట వచ్చింది. सबसे बड़ी बात। పెద్ద మాట. क्या शब्द आया है? అన్నిటికంటే గొప్ప మాట ఏంటి? सब बोले सबसे बड़ी बात, గొప్ప మాట. जोर से बोले सबसे बड़ी बात, हाथ उठाकर बोले सबसे बड़ी बात। और वो सबसे बड़ी बात कौन सी है? ఆ గొప్ప మాట ఏంటి? वो यीशु मसीह आपके लिए वहां बिचवाई का काम कर रहा ఆ యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు మధ్యలో ఉన్న మీ కొరకు పని है। చేస్తున్నారు. इससे बड़े कोई बात हो ही नहीं सकती। దీనికంటే గొప్ప మాట ఇంకేది ఉండదు. अगर कोई मरो में से जिंदा होता है तो वो भी मेरे लिए बड़ी बात नहीं है। ఒకవేళ చనిపోయిన వాళ్ళు నా కొరకు లెగుస్తే దాని గురించి అది గొప్ప విషయం కాదు నా కొరకు. अगर प्रार्थना के द्वारा अगर कोई अंधे को आंख आ जाती है वो भी मेरे लिए बड़ी बात नहीं है। ఒకవేళ ప్రార్థన కారణముగా ఒక గుడ్డివాడికి కంటి చూపు వస్తే అది కూడా గొప్ప విషయం కాదు. प्रार्थना के द्वारा अगर कोई लंगड़ा चलने लगे तो वो भी मेरे लिए कोई बड़ी बात नहीं है। ఒకవేళ కుంటివాడు కూడా ప్రార్థన కారణంగా నడుస్తే అది కూడా గొప్ప విషయం కాదు. मेरे लिए तो ये बड़ी बात है कि मेरे लिए यीशु मसीह वहां बिचवाई का काम कर रहा है। నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్న मैं फिर कहता हूँ उसने बिचवाई की तो फिर आपके लिए चंगाई चंगाई है। ఆయన నా కొరకు మధ్యస్థలో ఉండి పనిచేసినప్పుడు ఆయన మనకి స్వస్థతే స్వస్థత. आज भी वर्तमान में वो आपके लिए काम कर रहा है। ఈ రోజు కూడా మన కొరకు ఈ సమయంలో కూడా పని చేస్తున్నాడు. और ये सबसे बड़ी बात है हम लोगों के लिए। ఇది చాలా గొప్ప విషయము మన కొరకు. कोई मिरेकल बड़ी बात नहीं होती है। ఆశ్చర్యకార్యం పెద్ద గొప్ప విషయం కాదు. मिरेकल तो होगा ही होगा, అద్భుతాలు జరుగుతాయి. वो परमेश्वर यीशु मसीह का स्वभाव है। అది యేసుక్రీస్తు ఒక స్వభావం. चमत्कार करना यीशु मसीह का स्वभाव है। అద్భుతాలు చేయడం యేసుక్రీస్తు ఒక స్వభావము. और जहाँ पर उतर कर आता है ఆయన ఎక్కడైతే దిగి వస్తాడో वहाँ चमत्कार होता है, అక్కడ అద్భుతాలు జరుగుతాయి. क्योंकि उसका स्वभाव है चमत्कार करना। ఎందుకంటే ఆయన స్వభావము అద్భుతాలు చేయడము. लेकिन हमारे लिए कौन सी बड़ी बात है? కానీ మన కొరకు గొప్ప విషయం ఏంటి? एक बार सोचिए आपके लिए कौन सी बड़ी बात हो सकती है? ఒక్కసారి ఆలోచించండి మీ కొరకు గొప్ప విషయం ఏంటనేది. आपको चंगाई मिलना या आपके लिए शायद बड़ी बात हो सकती है। మీకు స్వస్థత దొరకటం మీ కొరకు చాలా గొప్ప విషయం అవ్వచ్చు. आपकी समस्या से छुटकारा पाना आपके लिए बड़ी बात हो सकती है। సమస్య నుంచి విడుదల పొందుకోవటం మీ కొరకు చాలా గొప్ప విషయం అవ్వచ్చు. लेकिन मेरे लिए बड़ी बात है कि यीशु मसीह मेरा बिचवाई का काम करता నా है। కొరకు మాత్రం గొప్ప విషయం ఏంటంటే నా हालेलुया। కొరకు ఆయన మధ్యలో ఉండి जब भी मैं प्रार्थना में बैठता हूँ, जब भी मैं प्रार्थना में बैठता हूँ, तब मैं इस विश्वास के साथ बैठता हूँ कि मेरा यीशु मसीह मेरे लिए वहाँ पे मध्यस्थ करता है। నేను ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటానో నా కొరకు నేను అప్పుడు విశ్వసిస్తున్నాను నా యేసు ప్రభు నా కొరకు మధ్యస్థలో ఉండి ఆయన నా కొరకు ప్రార్థన आप చేస్తున్నాడు. कौन सी भी प्रार्थना कीजिए, అది మీరు ఎటువంటి ప్రార్థన చేసినా लेकिन इस विश्वास के साथ कीजिए మీరు ఈ విశ్వాసంతో చేయండి. यीशु मसीह आपकी विनती परमेश्वर के पास लेके जाता है యేసుక్రీస్తు ప్రభువు మీ ప్రార్థనని తండ్రి వద్దకు తీసుకొని వెళ్తున్నాడని. और फिर आपकी प्रार्थना का उत्तर आता है। అప్పుడు మీ ప్రార్థన ఒక జవాబు వస్తుంది. हालेलुया। हालेलुया। इसलिए मेरे लिए सबसे बड़ी बात है वो मेरे लिए मध्यस्थ करता है। అందుకోసం అది చాలా గొప్ప విషయం నా కొరకు. हालेलुया। హల్లెలూయా. आज मिरेकल होगा, कल खत्म होगा। ఈ రోజు అద్భుతాలు జరుగుతాయి, రేపు జరగవు. लाजर जिंदा हुआ फिर मर गया, లాజరు బ్రతికొచ్చాడు మళ్ళీ చనిపోయాడు. आज भी जिंदा नहीं है वो। ఈ రోజు కూడా బ్రతికిలేడు. इसका मतलब मिरेकल खत्म हुआ वहां पे। దీని అర్థం ఏంటంటే అద్భుతాలు హల్లెలూయా. అయిపోతాయి. लेकिन पाप की क्षमा ऐसे मिरेकल है जो कभी खत्म ही नहीं होता है। కానీ పాపము ఒక క్షమాపణ అటువంటి అద్భుతమ పని అంటే అది ఎప్పుడు అక్కడ ఆగిపోదు. पाप की क्षमा ऐसा मिरेकल है जो कभी खत्म नहीं होता है और आपको परमेश्वर के राज्य को दिखाता है। అది పాపము నుండి క్షమాపణ ఎటువంటి గొప్ప అద్భుత పని అంటే అది ఎప్పుడు ఆగదు కానీ అది పరలోకానికి చేరుస్తుంది. अगर आप चंगे हो जाते हो మీరు ఒకవేళ స్వస్థత పొందుకుంటే अच्छी बात है, మంచి విషయమే. लेकिन ये गारंटी नहीं चंगाई के कारण हम स्वर्ग देखेंगे। కానీ ఇది గ్యారంటీ కాదు మీకు స్వస్థత కారణముగా మీరు పరలోకానికి చేరుకుంటారు. लेकिन ये गारंटी है कि पाप क्षमा के कारण हम स्वर्ग देखेंगे। మీరు పాపము నుండి క్షమించబడిన తర్వాతే పరలోకానికి हालेलुया। చూస్తారు. హల్లెలూయా. ये बात होना जरूरी है। ఇది చాలా అవసరమైన విషయము. यीशु मसीह का स्वभाव है मिरेकल करना, चमत्कार करना। యేసుక్రీస్తు ఒక స్వభావము అద్భుతాలు చేసే ఒక స్వభావం. वो आपके बीच में आएगा तो चमत्कार करके ही जाएगा। ఆయన మీ మధ్యన వస్తే ఆయన అద్భుతాలు చేసే వెళ్తాడు. कौन सी भी समस्या आपके अंदर हो अभी- आप उससे आजादी पाओगे। అది ఎటువంటి సమస్య అయినా దాని నుంచి మీరు విడుదల పొందుకుంటారు. बाइबल में ऐसा लिखा है, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. यीशु मसीह, యేసుక్రీస్తు ప్రభువారు उसके चेले వాళ్ళ శిష్యులు और एक बड़ी सी भीड़ ఒక పెద్ద జన సమూహము एक बार एक नाइन नाम के गांव में जा रहे ఒక हैं। నాయన పట్టణానికి వెళ్ళారు. वो यहाँ से गांव में प्रवेश कर रहे हैं ఇక్కడి నుంచి ఆ పట్టణానికి వెళ్ళే और సమయంలో वहाँ पे क्या हुआ पता है? అక్కడ ఏం జరిగిందో తెలుసా? गांव से कुछ लोग
बाहर आ रहे थे। ఆ ఊరి నుంచి కొంతమంది బయటకు వస్తుండే हालेलुया हालेलुया। लेकिन जो लोग गांव से बाहर आ रहे थे ఆ ఊరి నుంచి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు वो किसे लेके आ रहे थे पता है? ఎవరిని తీసుకొని వస్తున్నారో తెలుసా? आर्थिक को। ఒక చనిపోయిన వాడిని ఒక మోసుకొని తీసుకొని एक వస్తున్నారు. मरे हुए जवान को आरती उठा के कांधा देते हुए कई लोग गांव से बाहर आ रहे थे। చాలా మంది ఒక చనిపోయిన వాడిని మోసుకొని ఆ ఊరి నుంచి బయటకు తీసుకొని వస్తున్నారు. 4 लोग थे जो आरती उठाए थे। ఆ నలుగురు ఒక చనిపోయిన వాడిని మోసుకొని వస్తుండగా उस मुर्दे के पीछे उसकी माँ रो रही थी, ఆ చనిపోయిన వాడిని వెనకాల తన తల్లి ఏడుస్తా ఉండే. जो उसकी माँ विधवा थी। ఆ తల్లి విధవరాలు. उसकी माँ के पीछे कई लोग थे, ఆ తల్లి వెనక చాలా మంది ఉన్నారు. उसके रिलेटिव रहेंगे, ఆ వాళ్ళ కుటుంబస్తులు అవ్వచ్చు, वो भी रो रहे थे। వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. हालेलुया हालेलुया। वो भी रो रहे थे। వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. एक बड़ी भीड़ उनके पीछे भी थी। ఒక పెద్ద జన సమూహం వెనకాల ఉండే. उस मुर्दे के पीछे एक बड़ी सी भीड़ थी, ఆ చనిపోయిన వాడు వెనకాల చాలా మంది ఒక జన సమూహం जो ఉండే. गांव से बाहर आ रहे थे। ఆ ఊరి నుంచి బయటకు వస్తుండే. गांव से बाहर क्यों जा रहे थे पता है? బయటకు ఎందుకు వస్తున్నారు తెలుసా? उस मुर्दे को गाड़ने के लिए। ఎందుకంటే ఆ చనిపోయిన యవనస్తుని పాతిపెట్టడానికి. लेकिन जो भी लोग गांव से बाहर आ रहे थे उस मुर्दे के पीछे रो रो कर आ रहे थे। ఆ ఎవరైతే ఆ చనిపోయిన వాడు వెనకాల ఎంతమంది వస్తున్నారో వాళ్ళు ఏడుస్తూ వస్తున్నారు. हालेलुया హల్లెలూయా। और एक भीड़ वहां पे है ఇంకొక జన సమూహం అక్కడ ఉంది, जो यीशु मसीह के पीछे चल रही है। ఎవరైతే యేసు వెనకాల నడుస్తున్నారు. हालेलुया। హల్లెలూయా। लेकिन जो भीड़ यीशु मसीह के पीछे चल रही थी वो रो नहीं रहे थे, ఎవరైతే యేసు వెనకాల నడిచే ఒక జన సమూహం వాళ్ళు ఏడవట్లేదు, वो आनंद कर रहे थे। వాళ్ళు ఆనందిస్తున్నారు. हालेलुया। హల్లెలూయా। दो भीड़ है यहाँ पे, एक भीड़ है जो मुर्दे के पीछे रो कर आ रहे हैं, ఇక్కడ రెండు జన సమూహాలు ఉన్నాయి. ఒకటేమో చనిపోయిన వెనకాల నడిచే వాళ్ళు వస్తున్నారు, और एक भीड़ है ఇంకొక జన సమూహము जो यीशु मसीह के पीछे आनंद करते हुए जा रहे యేసుక్రీస్తు हैं। వెనకాల ఆనందిస్తూ వస్తున్నారు. हालेलुया। हालेलुया। फिर से कहूंगा, మళ్ళొకసారి చెప్తాను, जो यीशु मसीह के पीछे चलता है वो आनंद ही करता है। ఎవరైతే యేసుక్రీస్తు వెనకాల నడుస్తారో ఎప్పుడు ఎల్లకాలం ఆనందంగా जो ఉంటారు. यीशु मसीह के पीछे चलता है वो आनंद ही करता है। ఎప్పుడు యేసుక్రీస్తు వెనకాల నడిచిన ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు. उसे रोने की जरूरत नहीं వాళ్ళు पड़ेगी। ఏడ్చే ఒక అవసరం లేదు. हालेलुया హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। और जो मुर्दों के पीछे चलते हैं वो रोएंगे। ఎవరైతే చనిపోయిన వాళ్ళ వెనకాల నడుస్తారో వాళ్ళు ఏడుస్తారు. मुर्दे मतलब क्या? చనిపోయిన వాళ్ళ అంటే ఎవరు? हमारे पाप, మన పాపములు, जो मरे हुए कर्म है। మన చనిపోయిన ఒక కర్మలు. अगर हम उसके पीछे चलेंगे మనం ఒకవేళ దాని వెనకాల నడుస్తే रोना ही पड़ेगा। ఎప్పుడు ఎల్లకాలం ఏడవాల్సిందే. हालेलुया। హల్లెలూయా। मुर्दे के पीछे जो भीड़ आ रही थी रो रो के, ఆ చనిపోయిన వెనకాల వచ్చి వాళ్ళు ఏడుస్తూ వస్తున్నారు, वो गांव से बाहर आ रही थी। ఊరి నుంచి బయటకు వస్తున్నారు. यीशु के पीछे एक भीड़ जा रही है, యేసు వెనకాల ఒక సమూహం जो నడుస్తుంది, यीशु के पीछे आनंद करते हुए जा యేసు रही है। వెనకాల ఆనందిస్తూ నడుస్తున్నారు. जब वो भीड़ गांव से बाहर आ रही है, ఆ ఒక జన సమూహం ఎప్పుడైతే ఊరి నుంచి బయటకు వస్తుండగా ये भीड़ गांव में जा रही है। ఈ ఒక జన సమూహం ఊరిలోకి ప్రవేశిస్తుంది. उनका क्रॉसिंग हुआ। ఆ ఒకరికి ఎదురుపడ్డారు. क्या हुआ? ఎదురుపడ్డారు. बोले क्रॉसिंग। ఏం జరిగింది? आमना सामना हुआ। थैंक यू। जो क्रॉसिंग शब्द मेरे मुंह में आया, आमना सामना। हालेलुया। ओके, आमना सामना हुआ। ఎదురుపడ్డారు. जब यीशु मसीह वहां पे पहुंचे, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేరుకున్నారో यीशु को किसी ने नहीं कहा कि वहां जाकर उस मुर्दे को जिंदा कर। యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరు చెప్పలేదు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వాడిని లేపు అని. जब यीशु मसीह वहां तक पहुंचे, ఆ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు यीशु ने देखा, యేసు చూశాడు, यीशु ने उस माँ को देखा, ఆ యేసు ఆ తల్లిని చూశాడు. और माँ को देखने के बाद उसने क्या किया पता ఆ है? తల్లిని చూసిన తర్వాత యేసు ఏం చేశాడో తెలుసా? उससे किसी ने भी नहीं कहा, ఆ యేసుతో ఎవరు ఏమీ చెప్పలేదు. फिर भी అయినా సరే वो मुर्दे के पास गया, ఆ చనిపోయిన యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. उसने उस आर्थी को छुआ, ఆ చనిపోయిన కుర్త దాని మీద उस मुर्दे से कहा, ఆ చనిపోయిన వాడితో చెప్పాడు, उठ खड़ा हो। నిలబడు. और बाइबल कहती है బైబిల్ చెప్తుంది उसी समय ఆ సమయంలోనే वो मरा हुआ उठकर बैठ गया। చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడు. हालेलुया। హల్లెలూయా। मैं फिर से कहता हूँ, మీకు నేను మళ్ళీ ఒకసారి यीशु చెప్పాలనుకుంటున్నాను, को बोलने की जरूरत नहीं, चमत्कार कर ऐसा बोलने की जरूरत नहीं पड़ती। యేసుకు చెప్పే అవసరం లేదు అద్భుతాలు చేయమని. वहां भी किसी ने यीशु से नहीं कहा कि उसको जिंदा कर। అక్కడ యేసుక్రీస్తు చెప్పే అక్కడ ఎవరు చెప్పలేదు. అక్కడ यीशु मसीह का చెప్పమని. स्वभाव है, यीशु मसीह का स्वभाव है, जहां पर ऐसी चीजें वो देखता है वहां पे मिरेकल कर देता है। యేసుక్రీస్తు ఒక స్వభావము ఎక్కడైతే ఆ విధంగా చూసినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. उसने देखा, ఆయన చూశాడు, वो मुर्दे को देखा, చనిపోయిన వాడిని చూశాడు, उसकी माँ को देखा, रोती हुई माँ को देखा। ఆ ఏడుస్తూ ఒక తల్లిని చూశాడు. उसे पता चला वो माँ जो है वो विधवा है। ఆయనకు తెలిసింది ఆ ఏడ్చే ఒక ఆ తల్లి విధవరాలని.
तब उसका स्वभाव वहां पे दिखाई दिया। అక్కడ స్వభావం యేసుక్రీస్తు ఒక స్వభావం కనబడింది. मुर्दे के पास गया ఆ చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడు, और उसको जिंदा किया। వాడిని బ్రతికించాడు. क्या आप इस बात से खुश है? ఈ మాటతో మీరు సంతోషంగా ఉన్నారు? हालेलुया। హల్లెలూయా. जब वो मुर्दा जिंदा हुआ, ఎప్పుడైతే ఆ చనిపోయిన వాడు బ్రతికొచ్చాడో जो रोने वाले थे वो भी आनंद करने लगे। ఆ ఏడ్చే వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. जो यीशु पे विश्वास करता है, रोने वाला हो वो आनंद ही करेगा। ఆ యేసులో ఉన్న వాళ్ళు కూడా ఏడ్చే వాళ్ళు కూడా ఆనందిస్తారు. जब वो मुर्दा जिंदा हुआ, ఎప్పుడైతే చనిపోయిన వాడు బ్రతికాడో सबसे पहले उसकी माँ ने आनंद किया, మొదటిగా ఆ తల్లి సంతోషపడింది, उसके रिलेटिव ने आनंद किया, ఆ కుటుంబస్తులు సంతోషపడ్డారు. उसके पीछे जितने लोग आ रहे थे, వాళ్ళ వెనకాల ఎంతమంది उसको गाड़ने के लिए जा रहे थे, వాళ్ళ వెనకాల కూర్చున్న ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందించారు. सब लोग आनंद करने लगे। ప్రతి ఒక్కరు ఆనందించారు. अब उनको गांव के बाहर जाने की जरूरत नहीं है। ఇప్పుడు ఊరు బయటికి వెళ్ళే అవసరం లేదు. सभी लोग यीशु के पीछे चलने वाली भीड़ में शामिल हो गए, ప్రతి ఒక్కరు వెనకాల నడిచారు. యేసుక్రీస్తు ఒక జన సమూహం వెనకాలకు వచ్చేసారు. और यीशु के साथ गांव में चले गए। యేసుతో పాటు మళ్ళీ ఊరిలో ప్రవేశించారు. आनंद करते हुए गांव में चले गए। ఆనందిస్తూ ఈ ఊరిలో ప్రవేశించారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये सच है, बाइबल कहती है। ఇది నిజమే, బైబిల్ చెప్తుంది. मुर्दा जिंदा हुआ, చనిపోయిన వాడు లేచాడు. रोने वाले आनंद करने लगे, ఏడ్చే వాళ్ళు ఆనందించారు. यीशु के पीछे हो लिए। యేసు వెనకాల నడిచారు. हालेलुया, హల్లెలూయా. अगर आज आप रो रहे हो तो आज आनंद करोगे। ఒకవేళ మీరు ఈ రోజు ఏడుస్తున్నారంటే మీరు ఆనందిస్తారు. आप हृदय से यीशु मसीह को ग्रहण करते हो, हृदय से उस पर विश्वास करते हो, आप आनंद करोगे। హృదయముతో ఆయన మీరు అంగీకరించినప్పుడు మీరు తప్పకుండా ఆనందిస్తారు. यीशु पर विश्वास करने का मतलब होता है अपना जीवन बदलना है। యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం అంటే మన హృదయము మారటం అనేది, आनंद करना है, ఆనందించడం అనేది, समस्या से छुटकारा पाना है। సమస్య నుంచి విడుదల పొందటం. हालेलुया, హల్లెలూయా. आपके विश्वास के द्वारा। మీ విశ్వాసం కారణంగా एक अंधा व्यक्ति था ఒక गुड्डीवाడు ఉండే, जिसका नाम था बर्तिमय। ఆయన పేరు భర్తిమై. वहाँ लिखा है, अगर आप पढ़ोगे मरकुस की किताब 10 अध्याय 46-46 पद में ऐसा लिखा है, तिमाई का पुत्र बर्तिमय। అక్కడ రాయబడి ఉంది మార్కు సువార్తలో 10:46లో రాయబడి ఉంది తిమై ఒక కుమారుడు బర్తిమై అని. బర్తిమై तिमाई का मीनिंग क्या होता है? తిమై అంటే దాని అర్థం ఏంటి? तिमाई का मीनिंग है सुंदर, తిమై అంటే సుందర్. और बर्तिमय का मीनिंग है अति सुंदर। బర్తిమై అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా अति सुंदर, అతి సుందరం, ब्यूटीफुल। हालेलुया, హల్లెలూయా. तिमाई उसका बाप था తిమై తన తండ్రి, और उसके बेटी का नाम था बर्तिमय। తన ఒక కుమారుడు పేరు భర్తమై. दोनों नाम में एक समानता है। రెండు పేర్లలో ఒక समानता। సమానత ఉంది. क्या समानता है? ఎటువంటి సమానం ఉంది? दोनों नामों में हम लोग को तिमाई तिमाई दिखाई देगा, రెండు నా పేర్లలో తిమై అని చూడవచ్చు. लेकिन बेटे के नाम के सामने सिर्फ एक शब्द बड़ा है, बर। కొడుకు పేరు ఎదుర కేవలం ఒక బర్ అని రాయబడి ఉంది, बर्तिमय। బర్తిమై అని. तिमाई का मीनिंग है सुंदर, తిమై దాని అర్థము సుందరము, और बर्तिमय का मीनिंग है अति सुंदर। బర్తిమై అర్థం అంటే అతి సుందరము. लेकिन जैसा उसका नाम था बर्तिमय, ఆ పేరు ఏ విధంగా అయితే బర్తిమై ఉందో, जैसा उसका नाम था अति सुंदर, ఏ విధంగా అయితే ఎక్కువగా అతి సుందరం అనేది वो ఉందో, अंधा होने के कारण वो उतना सुंदर नहीं था। ఆ గుడ్డివాడు ఉండటం కారణంగా అంత అందంగా లేడు ఆయన. वो अंधा था इसलिए उसके नाम के जैसा वो नहीं था, क्योंकि वो अंधा था। ఆ పేరు కారణముగా ఒక ఆ వ్యక్తి ఆ గుడ్డివాడు కారణంగా అంత అందంగా లేడు. एक दिन यीशु मसीह उस रास्ते से जा रहे थे जिस रास्ते पे वो अंधा भिखारी बैठा था, बर्तिमय। ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం నుంచి వెళ్ళే సమయంలో ఆ గుడ్డివాడు ఆ బర్తిమై ఎవరిపైతే పేరైతే ఉందో ఆ కూర్చున్నాడు అక్కడ. बर्तिमय का काम था भीख मांगना। బర్తిమై ఒక పని అడుక్కోవటము. जिसका नाम का अर्थ है अति सुंदर, वो भीख मांग रहा है। ఎవరి పేరు అర్థమైతే ఉందో అది అతి సుందరం అని. जिसके नाम का मीनिंग आता है अति सुंदर, वो भीख मांग रहा ఆ है। పేరు ఒక అర్థం అంటే ఏంటంటే అతి సుందరం అనేది. हालेलुया। हालेलुया। एक समय ऐसा आया, ఒక సమయం ఇలాగొచ్చింది. यीशु मसीह वहां से जा रहे थे, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం నుంచి उस अंधे ने सुना ఆ గుడ్డివాడు విన్నాడు यीशु मसीह यहाँ से जा रहे हैं। యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడి నుంచి వెళ్తున్నారు. जब उसने ये सुना, ఎప్పుడైతే ఆయన విన్నాడు तब वो यीशु मसीह को आवाज देना उसने शुरू किया। అప్పుడు యేసుని కేకలు వేయటం ప్రారంభించాడు. वो चिल्लाने लगा, ఆయన కేకలు వేయటం वो ప్రారంభించాడు. कहने लगा, ఆయన చెప్పాడు, हे दाऊद की संतान, ఓ దావీదు సంతానం, मुझ पर दया कर। నా మీద దయ हे చూపించు. दाऊद की ఓ संतान, దావీదు కుమారుడా, मुझ पर दया నా మీద कर। దయ చూపించు. आइए सब चिल्लाए, हे दाऊद की संतान। మనందరూ బిగ్గరగా అరుస్తాం, ఓ దావీదు मुझ पर दया कर। నా మీద దయ చూపించు. सब मिलकर चिल्लाएंगे, हे दाऊद की संतान, यीशु मसीह मुझ पर दया कर।
विश्वास कीजिए उसने आप पर दया की है। విశ్వసించండి, ఆయన మేము దయ చూపించాడు. आपके अंदर जो भी बीमारी आप चेक कर सकते हो, इसी समय आपकी बीमारी चली गई। మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ సమయంలో మీ ఒక రోగం స్వస్థత. आप चेक कीजिए आपकी बीमारी चली మీరు गई, చెక్ చేసుకోండి, మీ జీవితంలో ఇప్పుడే స్వస్థత వచ్చేసింది. क्योंकि आपने दाऊद की संतान यीशु मसीह को पुकारा है। దేనికంటే మీకు దావీదు యొక్క కుమారుని మీరు బిగ్గరగా పిలిచారు కాబట్టి. बारतिमाई ने पुकारा, దేనికంటే భర్తిమై పిలిచాడు. बारतिमाई ने सोचा భర్తిమై అనుకున్నాడు, आज मेरे लिए एक अवसर आया है, ఈ రోజు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, शायद ये अवसर फिर कभी नहीं आएगा। మరొకసారి ఇటువంటి అవకాశం నాకు రాదు. बारतिमाई ने यीशु के बारे में सुना था, భర్తిమై యేసు గురించి విన్నాడు. यीशु मसीह मुर्दों को जिंदा करता है, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేవాడిని బ్రతికిస్తారని, लंगड़ों को चलाता है, కుంటివాడిని నడుపుతాడని, अंधों को दृष्टिदान देता है। గుడ్డివాడికి కంటి చూపిస్తాడని, ये सब बातें बारतिमाई ने सुनी थी, ఇవన్నీ విషయాలు భర్తిమై విన్నాడు. इसलिए उसने विश्वास किया यीशु यहाँ से जा रहे हैं, अगर मैं उसे पुकारूंगा तो मुझे भी आंख मिलेगा। అందుకోసమే భర్తిమై విశ్వసించాడు, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇటువైపు నుంచి వెళ్తున్నా, నేను ఒకవేళ పిలుస్తే ఆయన నాకు స్వస్థత వస్తుందని. उसके पास एक अवसर आया था ఆయన దగ్గర ఒక అవకాశం వచ్చింది. और उस अवसर को छोड़ना नहीं ఆ चाहिए। అవకాశాన్ని విడిచిపెట్టుకోవాలనుకోలేదు. आपके पास भी कभी ना कभी ऐसा अवसर आता है, మీ దగ్గర కూడా ఇలాగే ఒక అవకాశం వస్తూ ఉంటుంది. आपको भी अवसर दिया जाता है। మీకు కూడా ఒక అవకాశం ఇవ్వబడుతూ ఉంటుంది. कई बार हम अवसर को देखते नहीं, सुनते नहीं अवसर के बारे में, మనం కూడా చాలా సార్లు అవకాశాన్ని వినము, అసలు దాన్ని ఆలకించము. अनदेखा कर देते हैं हम लोग। మనం చూసి చూడనట్లు हम लोगों के విడిచిపెట్టేస్తాము. पास भी अवसर आता है, మన దగ్గర కూడా ఒక అవకాశం వస్తూ ఉంటుంది, लेकिन हम अनदेखा कर देते हैं। మనం చూసి చూడనట్లు విడిచిపెట్టేస్తాము. बारतिमाई ने अनदेखा नहीं किया, భర్తిమై అక్కడ అలా విడిచిపెట్టలేదు. वो जानता था ఆయనకు తెలుసు, अगर आज का दिन निकल गया, ఈ రోజు ఒకవేళ రోజు గడిచిపోతే, अगर ये अवसर मुझसे चला गया, ఇటువంటి అవకాశం నా నుంచి వెళ్ళిపోతే, शायद फिर कभी नहीं मिलेगा, ఒకవేళ మళ్ళీ రాకపోవచ్చు, मुझे मरने तक अंधा ही रहना నేను पड़ेगा। చనిపోయేంత సమయం వరకు గుడ్డివాడి కింద ఉండాల్సి వచ్చిందేమో. उसने उसके अवसर को पहचान लिया అందుకోసం ఆ అవకాశాన్ని గుర్తించాడు. और वो चिल्लाने लगा, ఆయన బిగ్గరగా అరిచాడు, दाऊद की ఓ संतान దావీదు కుమారుడా, यीशु मसीह యేసుక్రీస్తు मुझ ప్రభువా, पर दया कर। నా మీద దయ చూపించు. लोगों ने उसे डांटा, ఓ ప్రజలు అక్కడ గట్టిగా, लोग कहने लगे चुप बैठ, ప్రజలు అన్నారు కాముగా కూర్చో. लेकिन जितना लोगों ने डांटा उससे अधिक वो चिल्लाने लगा, ఎంతమంది అయితే అక్కడ ప్రజలు అన్నారు దానికంటే ఎక్కువగా అరవటం क्योंकि ప్రారంభించారు. वो अवसर को जाने नहीं देना चाहता था। ఎందుకంటే ఆ అవకాశాన్ని కోల్పోకోవాలనుకుంటున్నాడు. अगर अवसर चला गया ఒకవేళ అవకాశం వెళ్ళిపోతే शायद फिर नहीं मिलेगा, మళ్ళీ దొరకదు. आपसे भी अवसर चला गया तो शायद फिर नहीं मिलेगा। మీకు కూడా అటువంటి అవకాశము వెళ్ళిపోతే మళ్ళీ అటువంటి అవకాశం దొరకదు. अपने अवसर को जान लो, మీ ఒక అవకాశం దొరికిన అవకాశాన్ని మీరు తెలుసుకోండి. अपने अवसर को अनदेखा ना करो। మీ ఒక అవకాశాన్ని మీరు చూసినట్టు మీరు విడిచిపెట్టచ్చు. शायद आज का दिन आपके लिए अवसर रहे, ఏమో ఈ రోజు మీకు ఒక అవకాశము, आज का दिन आपके लिए अवसर रहेगा। ఈ రోజు మీకు ఒక మంచి అవకాశము. अगर आप अनदेखा करोगे మీరు ఒక చూసినట్టు విడిచిపెట్టేస్తే शायद कल अवसर नहीं मिलेगा। మళ్ళీ రేపు మీకు అవకాశం దొరకదు. आज का दिन, ఈ రోజు बारतिमाई को पता था आज का दिन, ఈ భర్తమైకి తెలుసు ఈ రోజు, आज का दिन अगर मेरे हाथ से चला गया ఈ రోజు నా చేతి ఈ రోజు తొలగి వెళ్ళిపోతే तो मुझे अंधा ही मरना पड़ेगा। నేను గుడ్డివాడిగా చనిపోవాల్సి मैं వస్తుంది. संसार को देख नहीं ఈ पाऊंगा, లోకాన్ని నేను చూడలేను, मेरे माँ बाप को देख नहीं నా पाऊंगा, తల్లిదండ్రులను నేను చూడలేను, मेरे घर वालों को देख नहीं నా ఇంటి पाऊंगा। వాళ్ళని చూడలేను. आज मेरे पास अवसर आया है। నా దగ్గర ఒక మంచి అవకాశం వచ్చింది. वो चिल्लाने लगा, ఆయన బిగ్గరగా అరవటం हे दाऊद ప్రారంభించాడు. की ఓ संतान దావీదు కుమారుడా, यीशु मसीह యేసుక్రీస్తు ప్రభువా, मुझ पर दया నా कर। మీద దయ చూపించు. यीशु ने उसकी आवाज को सुन लिया, యేసు ఆయన స్వరాన్ని విన్నాడు. समय आ चुका था। సమయము వచ్చేసింది. यीशु ने उसकी आवाज को सुन लिया, యేసు ఆయన స్వరాన్ని విన్నాడు. यीशु वहां पे रुका, యేసు అక్కడ కూర్చొని ఆగిపోయాడు. लोगों से कहा ప్రజలతో చెప్పాడు, उसे मेरे पास लेके ఆ आओ। వ్యక్తిని నా వద్దకు తీసుకురండి. जो लोग उसे डांट रहे थे ఎవరు ఏ ప్రజలైతే ఆయన అలుస్తా ఉండేనో यीशु ने उन्हें ही काम दिया, ఆ వాళ్ళకే పని ఒప్ప చెప్పాడు. यीशु ने उनसे ही कहा उसे लेके आओ। ఆ యేసు వాళ్ళతోనే చెప్పాడు ఆ వ్యక్తిని తీసుకురండి. फिर वो लोग उसके पास गए యేసు వాళ్ళని और తీసుకుని वो लोग कहने लगे వాళ్ళు చెప్పారు, वो तुझे बुला रहा है। నిన్ను ఆ వ్యక్తి పిలుస్తున్నాడు. 5 मिनट पहले तो यही लोग डांट रहे थे, 5 నిమిషాల క్రితం వీళ్ళే గట్టిగా అరుస్తా ఉంది. 5 मिनट के बाद वही लोग बोल रहे चलो यीशु के पास, यीशु बुला रहा 5 है। నిమిషాల తర్వాత వాళ్ళే అంటున్నారు యేసు నిన్ను పిలుస్తున్నాడు పద అని. यीशु के पास आया वो, యేసు క్రీస్తు వచ్చాడు. యేసు आने से पहले क्या किया उसने? యేసు దగ్గర వచ్చి రాకముందు ఏం చేశాడు? जब उसे कहा गया ఎప్పుడైతే చెప్పాడు तुझे यीशु बुला रहा है, యేసు పిలుస్తున్నాడు నిన్ను, उस समय क्या किया पता है? ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? मुझे एक रुमाल दीजिए, कोई रुमाल है क्या? हाँ, थैंक यू। देखिए मेरे पास, నా దగ్గర చూడండి. जब उस बर्तिमाई के पास लोग आए, ఎప్పుడైతే భర్తిమై దగ్గరికి ఆ ప్రజలు వచ్చారో बर्तिमाई से कहा,
बर्तिमै से कहा భర్తమైతే చెప్పాడు, वो तुझे बुला रहा है, చెప్పారు ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడని. तेरे अवसर ने तुझे सुना है, నీ అవకాశము నీ స్వరాన్ని విన్నాడు. चलो वो तुझे बुला रहा है. పద నిన్ను పిలుస్తున్నాడు. बर्तिमै ने क्या किया? భర్తమై ఏం చేశాడు? बर्तिमै एक कपड़े के ऊपर बैठा था. భర్తమై ఒక ఇలా గుడ్డ పరిచి ఉండే ఆ దాని మీద కూర్చొని ఉన్నాడు. कपड़े के ऊपर बैठा था. सॉरी पास्टर साहब, मैंने उसको ये किया. ओके, तो वो कपड़े के ऊपर बैठा था. దాని మీద కూర్చొని ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. और जब लोगों ने कहा ఎప్పుడైతే ఆ ప్రజలు చెప్పారు वो तुझे बुला रहा है, ఆయన నిన్ను పిలుస్తున్నాడని, यीशु मसीह तुझे बुला रहा है, యేసు నిన్ను పిలుస్తున్నాడని, उसने क्या किया? ఆయన ఏం చేశాడు? जिस कपड़े पे वो बैठा था ఆ ఏ గుడ్డ మీద ఆయన కూర్చొని ఉన్నాడు उसको लिया और फेंक दिया. అది తీసుకొని పడేశాడు. क्यों फेंका? ఎందుకు పడేశాడు? वो कपड़ा क्या था? ఆ గుడ్డ ఏంటది? वो कपड़ा उसे भीख मांगने के लिए वहां जकड़ के रखता था. ఆ అడుక్కోవడానికి ఆ వ్యక్తిని ఆ ఒక గుడ్డ ఎప్పుడు जकड़ के रखता था. పట్టుకొని ఉంచేది. उस कपड़े के ऊपर वो बैठकर ఆ గుడ్డ మీద కూర్చొని वो भीख मांगता था. అడుక్కునేవాడు. आज उसने क्या सुना? ఈ రోజు ఏం విన్నాడు? उसने सुना ఆయన విన్నాడు, यीशु मसीह मुझे बुला रहा है, యేసు నన్ను పిలుస్తున్నాడు, यीशु मसीह मुझे बुला रहा है. యేసు నన్ను పిలుస్తున్నాడు. उसी समय ఆ సమయంలోనే भीख मांगने वाला जो कपड़ा था ఆ అడుక్కునే ఒక గుడ్డను తీసుకొని उसने फेंक दिया. అది పడవేసి और मन में शायद उसने ऐसा कहा, ఆ మనసులో ఈ విధంగా అనుకుని ఉంటాడేమో, मुझे इस कपड़े की आज से जरूरत नहीं ఈ पड़ेगी, రోజు నుంచి ఒక గుడ్డ నాకు అవసరం లేదు, मुझे इस कपड़े की जरूरत नहीं पड़ेगी, क्योंकि అవసరం లేదు. जिसने मुझे बुलाया है ఎవరైతే నన్ను పిలిచాడు वो मुझे चंगाई देगा. ఆయన నన్ను आज స్వస్థపరుస్తాడు. के बाद मुझे भीख मांगने की जरूरत नहीं ఈ पड़ेगी. రోజు నుంచి నాకు అడుక్కునే అవసరం లేదు. आज के बाद मुझे इस कपड़े की जरूरत नहीं ఈ రోజు पड़ेगी. నుంచి ఈ గుడ్డ నాకు అవసరం లేదు. चंगाई मिलने के पहले उसने कपड़ा फेंक दिया. ఆ